ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హీరోలందరూ తమ వయసుకి తగ్గట్టుగా సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ సూపర్ హిట్స్ని అందుకుంటూ కుర్ర హీరోలతో సమానమైన వసూళ్లను రాబడుతున్నారు. కానీ ఒక్క మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఇప్పటికీ యంగ్ రోల్స్ చేస్తూ సహజత్వానికి బాగా దూరం అయిపోయారు అనే ఫీలింగ్ అభిమానుల్లో ఉంది. ఆయన వయసు ఇప్పుడు దాదాపుగా 70 ఇయర్స్. ఇప్పటికీ ఆయన హీరోయిన్తో డ్యూయెట్స్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఇది చూసే ప్రేక్షకులకే కాదు అభిమానులకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవికి వరుసగా 100 కోట్ల సినిమాలు చాలానే వచ్చాయి. ఆ రేంజ్ ఏంటో నేటి తరం ఆడియన్స్కి తెలిసింది. కానీ చిరంజీవి ఒక మహానటుడు. ఆయన పాత సినిమాలు చూస్తే మెగాస్టార్ ఎలాంటి నటుడు అనేది తెలుస్తుంది. అలాంటి మెగాస్టార్ నటన ఈ మధ్య చాలా ఆర్టిఫిషియల్గా అయిపోయింది. కారణం ఆయన వయసుకి తగ్గ పాత్రలు చేయకపోవడమే అని అభిమానులు అంటున్నారు. అందుకే డైరెక్టర్ అనిల్ రావిపూడి మనమంతా చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన వింటేజ్ మెగాస్టార్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఆయన వయసుకి తగ్గ పాత్రను డిజైన్ చేశారట. ఈ చిత్రంలో హీరోయిన్ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, ఒకవేళ హీరోయిన్ ఉన్నప్పటికీ ఆమెతో కలిసి రొమాంటిక్ సాంగ్స్ లో నటించడం వంటివి ఉండవని తెలుస్తోంది. కేవలం చిరంజీవి వయసుకి తగ్గ పెద్ద మనిషి తరహా పాత్రను డిజైన్ చేశారని, ఆయన మార్క్, కామెడీ టైమింగ్తో పాటు మాస్ యాక్షన్ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ చేసి స్క్రిప్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారని టాక్. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రం చేస్తున్నారు. ఆయన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న గ్రాఫిక్స్ ఆధారిత సినిమా ఇది. గత ఏడాది ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై దారుణమైన ట్రోల్స్ని ఎదుర్కొంది. భారీ బడ్జెట్ సినిమా అన్నారు, మరి ఇదేంటి అమీర్పేట్ గ్రాఫిక్స్ ఉన్నాయంటూ అభిమానులు సైతం పెదవి విరిచారు. టీజర్లో గ్రాఫిక్స్కి వచ్చిన ఫీడ్బ్యాక్ని చూసి మూవీ టీం ఇప్పుడు గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేసి మళ్ళీ రీవర్క్ చేయిస్తున్నారు. మే నెలలో విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ ఏడాది చివరకు ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని లేటెస్ట్గా వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష నటిస్తుండగా కన్నడ టాప్ హీరోయిన్ ఆషికా రంగనాథన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.